Be strong. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం. చైల్డ్ హెల్త్ నర్సింగ్లో చిల్డ్రన్స్ రైట్స్, ఓకే, బాలల హక్కుల్లో మనం ఇప్పుడు వచ్చేసి లాస్ట్ క్లాస్ వరకు బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, దాని యొక్క లక్షణాలు, శాసనం ఏ విధంగా చేయబడింది, పిల్లల్ని ఏ విధంగా ఎక్కడెక్కడ పెంచాలని చెప్పేసి తెలుసుకున్నాం. అదేవిధంగా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ అనేది ఏ విధంగా ఉండాలి, స్త్రీ భ్రూణ హత్యల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు జువెనైల్ డెలిక్వెన్సీ. డెలిక్వెంట్ అంటే ఏమంటాం, జనరల్గా అంటున్నాం అంటే నేరం, అపరాధం. సో ఆ విధంగా జువెనైల్ బాలలు చేసేటటువంటి నేరాలు, అపరాధాలని అన్నిటిని మనము జువెనైల్ డెలిక్వెన్సీ, బాల నేరస్తులు అని చెప్పేసి అంటున్నాం. ఇది 18 సంవత్సరాల లోపు లేదంటే 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలైనా బాలురైన ఎవరైనా కూడా ఏమవుతుంది, వాళ్ళకి పెరిగినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, ఇతరాతర కారణాల వల్ల ఏ విధంగా వాళ్ళు బాల నేరస్తులుగా అవ్వడము, దానితో పాటుగా సమాజానికి అసాంఘిక శక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులతో, అలాంటి సంస్థలతో సంబంధాన్ని పెట్టుకోవడము, వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రవర్తనతో కలిసి ఉండడము. సో అలాంటి సిస్టమ్ని మనం ఏమంటున్నాం, జువెనైల్ డెలిక్వెన్సీ, బాల నేరస్తులు అంటున్నాం. అంటే సమాజానికి అసాంఘిక శక్తులుగా ఉన్నటువంటి సంస్థలు లేదా వ్యక్తుల యొక్క ప్రవర్తనతో కలిసి 18 సంవత్సరాల లోపు లేదా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైనా పిల్లలు, వాళ్ళను బాల నేరస్తులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ బాల నేరస్తులు అవ్వడానికి గల కారణాలు ఏవి అంటున్నాం మనం జనరల్గా? ఆచారాల్లో తేడాలు, సాంఘిక దురాచారాలు, అదే సాంఘిక కట్టుబాట్ల విషయాల్లో చిన్న చూపు ధోరణి, ఓకే, వివిధ రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల, సాంఘిక కట్టుబాట్ల అలవాటు వల్ల, పరిశ్రమల్లో, ఓకే, పట్టణాల ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల, అదేవిధంగా వచ్చేసి మనకు వంశపారంపర్యంగా వచ్చేటటువంటి లక్షణాల కారణంగా, శారీరక లోపాల కారణంగా, అదేవిధంగా మెయిన్గా మనకి ఇక్కడ ఏముంది, వైకి ఉండాల్సినటువంటి క్రోమోజోమ్లో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై క్రోమోజోమ్ రావడం, అంటే ఈ విధంగా XYY. సో ఇలాంటి మన జెనెటికల్ ప్రాసెస్లో డిఎన్ఏలో XYY క్రోమోజోమ్ ఉండడం వల్ల ఏమవుతుంది, చిన్నతనం నుండే కూడా వాళ్ళకు అలాంటి నేర దృక్పథం ఉన్నటువంటి, లేదంటే నేర ప్రవృత్తి ఉన్నటువంటి, నేరానికి సంబంధించినటువంటి, అపరాధానికి సంబంధించినటువంటి ఈ ఆలోచనలు రావడం వంశపారంపర్యంగా కొన్ని రకాల మానసిక లోపాల వల్ల, లేదంటే ఈ విధంగా పెరిగినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇలాంటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. విచ్ఛిన్నమైనటువంటి గృహంలో వల్ల అని చెప్తున్నాం. తల్లిదండ్రులు మరణించడం వల్ల, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళను సరిగా పట్టించుకోకపోవడం వల్ల, అదేవిధంగా సినిమాలు కానీ, టెలివిజన్స్ కానీ, సీరియల్స్ కానీ, సో ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కూడా, సో ఈ విధంగా రకాలైనటువంటి మెథడ్స్ ద్వారా మనము జువెనైల్ డెలిక్వెన్సీ అనేది డెవలప్ అవుతుంది. బాల నేరస్తులు అనేది పెరిగిపోవడం అనేది ఉంటుంది సమాజంలో. సో వీళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి, నివారణ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, బాల నేరస్తులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, చిన్న చూపు ధోరణి అనేది చూడకుండా, ఓకే, సమానమైనటువంటి ఆలోచన విధానంతో, అదేవిధంగా వీధి బాలలైనా కానీ, అనాథ పిల్లలైన వాళ్ళని ఒకే రకంగా ఒక మంచి దృష్టితో చూడడము. తర్వాత అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కూడా తల్లిదండ్రులు లేకపోయినా రిలేషన్స్, బంధుత్వాల గురించి చెప్పడము. అదేవిధంగా తల్లిదండ్రులు ఉండి విచిత్రంగా ప్రవర్తించకుండా వాళ్ళకు సరైనటువంటి అవగాహన అనేది అందించడము. దాంతోపాటు సమయానికి అనుగుణంగా వాళ్ళలో ఏ కార్యక్రమాలు, ఏ విధంగా పనులు చేయాలనే విధంగా వాళ్ళ లోపల ఒక అవగాహన తీసుకురావడము. ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు అలాంటి పనులు చేయడము, ఆ విధంగా వాళ్ళను ముందుకు
అంటే సమయపాలనకు అనుగుణంగా విద్యను అభ్యసించే విధంగా సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచన ధోరణులు అన్నింటినీ కూడా గురువు స్థానంలో ఉండి గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలి. అదేవిధంగా పిల్లల అవసరాలకు అనుగుణంగా పిల్లల అవసరాలను తీర్చి వాళ్ళను మంచి మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా తీర్చిదిద్దడము. అదేవిధంగా పిల్లలకు సరైనటువంటి సమయంలో ఆటలు పాటలు వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిని ఎందుకు చూపించడము. సాంఘిక సంక్షేమ సంస్థలు అందించేటటువంటి సేవల్లో పార్టిసిపేట్ చేసే విధంగా పిల్లల్ని ఆ విధంగా హితబోధ చేయడము, ఆ విధంగా మోటివేట్ చేయడము, ప్రేరేపించడం, ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్లడం వల్ల ఏమవుతుంది, ఈ బాల నేరస్తులను అనేది కొంతవరకు చాలా మటుకు తగ్గించడానికి అవకాశం అనేది జువెనైల్ డెలిక్వెన్సీ బాల నేరస్తులను తగ్గించడానికి చాలా రకాలైనటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ పరిసరాల ప్రభావం అనేది నెగటివ్ ధోరణి అని చెప్తున్నాం కదా, నెగటివ్ యాటిట్యూడ్ అనేది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చిన్నపిల్లల మనసులో చిన్నతనంలో ఉన్నప్పటి నుండే ఈ ఏదైతే ప్రతికూల మనస్తత్వం ఉన్నటువంటి ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా కల్పించడం వల్ల వాళ్ళ లోపల ఆ ఆలోచన ధోరణి పెరిగి వాళ్ళ ద్వారా సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. సో సమాజానికి హాని చేయడానికి ఎక్కువగా ఆలోచించే ధోరణికి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సో అందుకొరకే చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా ఇలాంటి బాలలను, అనాథ బాలలైన, వీధి బాలలైన ఇలాంటి పిల్లలను పాజిటివ్ అనుకూలమైనటువంటి దృక్పథంతో చూసి వాళ్ళకు ఆ విధమైనటువంటి సహాయం కానీ, ఆ విధమైనటువంటి అవగాహనకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇతరాత్రం సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ అధికారులకు వాళ్ళని అప్పజెప్పి వాళ్ళని ఆ విధంగా మంచి మార్గంలో నడిపించడానికి సహాయం అందించినట్లయితే చాలా మటుకు సమాజంలో బాల నేరస్తులను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాల నేరస్తులు చిన్న మిస్టేక్ చేసినాడు, ఆ విధంగా ఎంతో చిన్న శిక్ష విధించి తర్వాత చేసినాము. సో ఆ పిల్లల లోపల మార్పు రాకపోయినట్లయితే, వాళ్ళ ఆలోచన ధోరణి ఆ విధంగానే కంటిన్యూ అయినట్లయితే రాష్ట్రానికి, దేశానికి ఒక మానవ బాంబుగా మారేటటువంటి అవకాశం బాల నేరస్తుల్లో ఉంటుంది. కాబట్టి సో అందుకనకే దయచేసి బాల నేరస్తులు అనేది తయారు కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళను, చుట్టూ ఉన్నటువంటి బంధుత్వాలు, రిలేషన్షిప్స్ బాగా డెవలప్ చేసినట్లయితే వాళ్ళ లోపల ప్రతికూలమైనటువంటి దృక్పథాన్ని పోగొట్టి అనుకూలమైనటువంటి దృక్పథాన్ని అవలంబించే విధంగా ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తే సో ఈ విధంగా బాల నేరస్తులు అనేది తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చైల్డ్ అబ్యూజ్ అంటున్నాం, పిల్లల్ని హింసించడం. సో ఇది కూడా అదే, పిల్లల్ని హింసించడం వల్లనే జువెనైల్ డెలిక్వెన్సీ అనేది డెవలప్ అవుతుంది. చైల్డ్ అబ్యూజ్ వల్లనే ఏమవుతుంది, బాల నేరస్తులు అనేది కూడా 50% వరకు. సో ఈ విధంగా వాళ్ళని హింసించడం, రకరకాలుగా వేధించడం వలన వాళ్ళు ఏ విధంగా హింసకు గురై చివరికి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో బాల నేరస్తులుగా మారిపోతున్నటువంటి అవకాశాలంటివి ఎక్కువగా ఉన్నాయి. పిల్లల్ని ఏ విధంగా హింసిస్తున్నారు, శారీరకంగా, లైంగికంగా హింసలకు గురి చేయడము, ఆ విధంగా మత్తుమందులు అందించడం అని చెప్తున్నాము, ఒంటరితనానికి గురి కావడము, మత్తుమందులు అలాంటివి తీసుకోవడము, బుద్ధి మందగించిపోవడం వల్ల సో కుటుంబంలో వారి యొక్క పనితీరు, బిడ్డలు పెరిగే వాతావరణము, వాళ్ళని చిన్న చూపు ధోరణి చూడడము, మెయిన్గా నెగటివ్ యాటిట్యూడ్ ధోరణి అనేది చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళ లోపల వాళ్ళ పట్ల చాలా అబ్యూజింగ్ అనేది ఎక్కువగా చేయడం వల్ల పిల్లల్ని, మెయిన్గా అమ్మాయిల్ని ఈ సిస్టంలో అంటే ఆడపిల్లల్ని ఎక్కువగా హింసించడం వల్ల పని చేసే ప్లేస్లో కానీ, వర్క్ చేసే ప్లేస్లో కానీ, కూలి చేసే ప్లేస్లో కానీ, ఈవెన్ ఇండ్లలో తల్లిదండ్రులు కానీ అన్ని రకాలుగా చిన్న చూపు ధోరణి చూడడం అనేది, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ లోపల ఏమవుతుంది, వాళ్ళ లోపల మానసికంగా, శారీరకంగా వాళ్ళు హింసకు గురి కావడం వల్ల తర్వాత ఏమవుతారు, వాళ్ళు బాల నేరస్తులుగా మారడానికి చాలా అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సంరక్షకుని వల్ల హింసించబడము, రిలేషన్స్ వల్ల కూడా హింసించబడము, వర్క్ చేసేటటువంటి ప్లేస్లో బాస్ నుంచి హింసించబడము, సమాజంలో ఆ విధంగా అన్ని రకాలుగా హింసించబడినటువంటి వ్యక్తి అడుగడుగున ఆ ఆలోచన ధోరణితోనే ప్రతి విషయానికి కూడా హింసకు గురి అవ్వడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్గా తర్వాత భవిష్యత్తులో ఒక నెగటివ్
శక్తిగా మారేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల వల్ల కారణం అంటున్నాం. పిల్లల్ని ఏ విధంగా హింసిస్తారు? తల్లిదండ్రులు ఏ విధంగా మత్తుకు బానిస అవ్వటం వల్ల, మత్తు పదార్థాలు సేవించడం వల్ల, అసభ్యంగా మాట్లాడడం వల్ల, అసభ్యంగా ప్రవర్తించడం వల్ల, అధికమైనటువంటి కోపగ్రస్తులుగా ఉండడం వల్ల, సో అధికమైనటువంటి కోపగ్రస్తులుగా ఉండడం వల్ల, మానసికంగా బుద్ధి సరిగా లేకపోయినటువంటి తల్లిదండ్రుల వల్ల కూడా, అదేవిధంగా సమాజం పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి తల్లిదండ్రుల వలన, ఓకే, వివాహేతర సంబంధాలు తల్లిదండ్రుల మధ్యన ఉండడం వల్ల, సో ఇవన్నీ రకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు ఏమవుతుంది, పిల్లలు చాలా రకాలుగా హింసకు గురి కావడము, వాళ్ళు అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళడం, అలాంటి వాతావరణ ధోరణితోనే వాళ్ళు ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలలో హింసకు గురి కావడం పిల్లల వల్ల ఏ విధంగా జరుగుతుంది అంటున్నాము? శారీరక మానసికంగా వికలాంగులుగా ఉన్నటువంటి పిల్లలు చాలా రకాలైనటువంటి హింసలకు గురి అవ్వడము, అదేవిధంగా అక్కర్లేనటువంటి పిల్లలు తల్లిదండ్రులకైనా ఇతర రిలేషన్స్కైనా అక్కర్లేనటువంటి, చివరికి సమాజమే హేట్ చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా హింసకు గురి అవ్వడము, వైద్యరీత్యా చాలా కాలం నుండి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా పిల్లలు హింసకు గురవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఇతరాతర కారణాలు అని చెప్పేసి సాంఘిక పరంగా లేకుంటే ఆర్థిక పరంగా కారణాల వల్ల హెచ్చుతగ్గులు ఉండడం వల్ల, సో దీనివల్ల వాళ్ళు ఆ విధంగా హింసకు గురి అవ్వడము, సరైనటువంటి వృత్తి పని చేయడానికి పని అనుకూలించకపోవడం వల్ల కూడా హింసకు గురి అవ్వడము, ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక కుటుంబమైన ఏదైనా ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల పిల్లల పట్ల హింసా ప్రవృత్తి అనేది తల్లిదండ్రుల నుండి కానీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆ విధంగా హింసా ప్రవృత్తి వల్ల చివరికి ఆ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం బాల నేరస్తులుగా మారడానికి అవకాశాలు తల్లిదండ్రుల నుండి, చుట్టూ ఉన్నటువంటి సమాజం, చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ ఎవరైనా కానీ, తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజం, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళని ఆ విధంగా వెలేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ లోపల 18 సంవత్సరాలు నిండక ముందే 16 సంవత్సరాలు నిండక ముందే వాళ్ళు బాల నేరస్తులుగా మారి సమాజానికి చాలా తీవ్ర నష్టాన్ని కలిగించే శక్తులుగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అన్నట్టు పిల్లల్ని హింసించడం 4 రకాలని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా పిల్లల పట్ల శ్రద్ధ అనేది సరిగా లేకపోవడం బిడ్డల పట్ల, అదేవిధంగా శారీరకంగా హింసించడము, లైంగికంగా హింసించడం, పిల్లలను మానసికంగా హింసించడము, సో ఈ విధంగా అన్ని రకాలైనటువంటి హింసలకు గురి చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెథడ్స్ ఆఫ్ అబ్యూజింగ్ అంటున్నాం. అంటే ఈ హింసించడం అనేది ఏ విధంగా ఉంటుంది? పిల్లలను హింసించడం అనేది ముఖం మీద కొట్టడము అంటున్నాం. చాలా మటుకు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూనే ఉన్నారు. ముఖం మీద కొట్టడము, ఓకే, అదేవిధంగా కాళ్ళు చేతులు పట్టి వెనక్కి అలా బెండ్ చేయడము, కాళ్ళు చేతులు విరిచేయడం లాంటివి, హింసకు గురి చేయడము ఇలాంటివి. అదేవిధంగా మనకు ఎముకలు విరిగిపోయేటట్లు కొట్టడము, శరీరం లోపలి భాగాలు దెబ్బలు తగిలే విధంగా చేయడము, శరీర లోపలి భాగాలు కానీ అవయవాలకు సంబంధించి ఈ విధంగా ఏమంటాం మనం, సిగరెట్తో కాల్చడం లాంటివి. సో శారీరక అభివృద్ధి లేకపోవడం, ఈ విధంగా ఇవన్నీ రకాల హింసకు గురైనప్పుడు శారీరక అభివృద్ధి అనేది లేకపోవడము. నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీడీస్, సెక్సువల్లీ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా, ఈ విధంగా జెనిటల్ దెబ్బలకు, ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ లేడీస్ని చాలా రకాలుగా, అంటే ఏ విధంగా అంటే శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎక్కడ చూద్దామన్న సమాజంలో ఏడైనా దాదాపు 70% వరకు 75% వరకు ఆడవాళ్ళు ప్రతి ప్లేస్లో హింసకు, వివిధ రకాలైనటువంటి హింసలకు గురి అవుతూనే ఉన్నారు. అది కుటుంబ వ్యక్తుల వల్ల కావచ్చు, కుటుంబ కలహాల వల్ల కావచ్చు, ఈ విధంగా యజమాని సరిగా పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు, యజమాని మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల కావచ్చు. సో ఈ విధంగా అన్ని రకాలుగా ఏమైనా కూడా పిల్లల్ని ఇబ్బంది గురి చేయడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు పిల్లలు గురి అవుతున్నారు. అదేవిధంగా ఫోబియాస్ వల్ల భయం అనేది ఉండడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, భయం వల్ల కూడా తల్లిదండ్రులు భయపెట్టడము, ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి స్థితికి పిల్లలు హింసకు గురి కావడటువంటి స్థితి వెళ్ళిపోవడము, ఫ్రెండ్షిప్ నేచర్ అనేది డెవలప్ కాకపోవడం వల్ల వాళ్ళ లోపల. సో ఆ విధంగా వివిధ లక్షణాల కారణంగా పిల్లలందరూ కూడా హింసకు గురవడం అనేది జరుగుతుంది. శ్రద్ధ చూపే వారి ప్రవర్తన
ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాము? శ్రద్ధ అనేది కూడా పిల్లల పట్ల ఏ విధంగా ఉంటుంది? అతిగా శ్రద్ధ చూపెట్టడం వల్ల వాళ్ళని హింసకు గురి చేయడం అనేది కూడా ఉంటుంది. ఆ విధంగా దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఒత్తిడికి ఎక్కువగా లోనవ్వడము, పనిని చేయాల్సినటువంటి పని పట్ల సరిగా ఆసక్తి అనేది పెట్టకపోవడం వల్ల కూడా చివరికి ఆ విధంగా కూడా దూషించబడము, ద్వేషించబడము, ద్వేషానికి గురైపోయి చివరికి ఈ విధంగా బాల నిరస్తులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వీళ్ళని ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏం చేయాలి? సరైనటువంటి కౌన్సిలింగ్స్ మెథడ్స్ కానీ, సరైనటువంటి అవగాహన ఏర్పరచడము, ఇంతకు ముందు చెప్పినట్టు ఉపాధ్యాయుల ద్వారా కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు ఏది అవసరము, ఏ వయసులో ఎలాంటి విషయం పట్ల పరిజ్ఞానాన్ని తీసుకురావాలనే ధోరణితో ఆలోచించి వాళ్లకు రిలేషన్స్కు సంబంధ బాంధవ్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సమాజానికి వాళ్ళకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యాల గురించి, సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విలువల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడము. సో అదేవిధంగా భావోద్రేకాలకు, ఎమోషన్స్కి తల్లిదండ్రులు గురి కాకుండా ఉండడము, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడము, ఓకే, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల వైపు ఉన్నటువంటి ఆలోచన ధోరణి తీసేసుకోవడము. తర్వాత అదేవిధంగా మనకు ఎలా అంటే వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా కూడా తల్లిదండ్రులు దూరంగా ఉండడం, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు ఆ విధంగా ప్రవర్తించడము, పిల్లలు అలాంటి విషయాలకే బలి కావడము, గురి కావడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఆ విధంగా కాకుండా పిల్లలకు మంచి అవగాహన ఉన్నటువంటి మానసిక కౌన్సిలింగ్ కానీ, శారీరక కౌన్సిలింగ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ కానీ, విద్యకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ కానీ, సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కౌన్సిలింగ్ మెథడ్స్ను ఉపయోగించి కౌన్సిలింగ్స్ అనేటివి ఇవ్వడం వల్ల సో వాళ్ళ లోపల మ్యాక్సిమం వాళ్ళ లోపల మార్పు తీసుకొని సమాజంలో వాళ్ళని సాధారణ పిల్లలుగా పెరగడానికి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. ఇలాంటి చికిత్స అనేది చేయాలి. సో ఆ విధంగా చేసినట్లయితే సమాజంలో ఈ బాల నిరసనలు అనే వాళ్ళు ఉండరు, పిల్లలు కూడా హింసకు గురి కావడం అనేది జరగదు. సో తల్లిదండ్రులు కానీ, చుట్టూ ఉన్నటువంటి సమాజం కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ.